పిచ్చి కుక్క అరిచినట్టుగా అరవడం, పిచ్చి కుక్కలాగా రాత్రంతా నిద్రమానుకొని ఉండడం, ఇవన్నీ కూడా ఎవరు కోరి తెచ్చుకున్నారు? వాళ్ళే కోరి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి లాహోర్ లాంటి ప్రాంతాల్లో, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్స్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగా ఇది పక్కా భారత ఆర్మీ పని ఉంటుందనేది పాకిస్తాన్ భావిస్తోంది. కానీ భారత ఆర్మీ ఎక్కడ కూడా ధృవీకరించలేదు. చాలా స్పష్టమైనటువంటి ఒక దృష్టితో ఉన్నాం మనం. కేవలం ఉగ్ర స్థావరాలు తప్ప ఎక్కడ దాడి చేయాలన్న ఆలోచన అయితే భారత ఆర్మీకి లేదని మాత్రం చాలా సుస్పష్టంగా నిన్న ఇద్దరు అధికారులు చెప్పారు. విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ అదే చెప్తున్నారు, ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ అదే చెప్తున్నారు, మరి ముఖ్యంగా అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు. సో కేవలం ఒక ఉగ్ర స్థావరాలే, కరాచీ, లాహోర్ లాంటి ప్రాంతాల్లో దాడులు చేయాల్సిన పని లేదు, అది కూడా ఇంకా ధృవీకరించలేదు. ఎందుకు పాకిస్తాన్ అక్కడ ఏం జరిగినా కూడా భారత్ పేరే పదే చెప్తోంది? అక్కడ ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడం కోసమా, అక్కడ ప్రజల నుంచి దోచుకోవడం కోసమా, ఎలా చూడాలి? ఎందుకంటే వరుస దాడులతో పాకిస్తాన్ మాత్రం బందలేకపోతాం. అయితే ఈ రోజు ఉదయం నుంచి లాహోర్ లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో, అందులో ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ మిసైల్ దాడి, అయితే మిసైల్ దాడి 100% జరిగిన మాట వాస్తవం. అయితే అది ఇండియా చేసిందా, మిగతా వాళ్ళు చేశారా అనే దాని మీద భారత ఆర్మీ మొత్తం ఎక్కడ క్లియర్ గా అది భారత్కి సంబంధం లేదనేది చాలా క్లియర్ గా చెప్తుంది. భారత్ ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద కావచ్చు, లేకపోతే ఇంకో ఆహారాల్లో ఎక్కడ కూడా తాను దాడి చేయట్లేదు, మేము దాడి చెయ్యం. ఇప్పుడు వరకు కూడా నిన్నటి నుంచి కూడా ఎల్ఓసిలో కావచ్చు, లేకపోతే పిఓపి దగ్గర సమీపంలో కావచ్చు, కంప్లీట్ గా భారత్ కు సంబంధించిన మనుషుల మీద, అక్కడ ఉన్న గ్రామస్తుల మీద పాకిస్తానే ఎదురుగాల్పులు చేస్తూ పాకిస్తానే అందరినీ ఇబ్బంది పెట్టింది. దాదాపుగా సివిలియన్స్ కూడా 10-15 మంది కూడా మృతి చెందిన పరిస్థితి కూడా మన. అయితే ఇప్పుడు కొత్త కథని అల్లించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవైపు బెలూచిస్తాన్ చూసాం మనం, ఏంటి ఇలాంటి బాంబు దాడులు పెట్టి వాళ్ళనే అక్కడ పాక్ సైన్యాన్ని చంపేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం లాహోర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన మిసైల్ దాడి ఏదైతే ఉందో, ఆ దాడి ఫొటోస్ కూడా వచ్చాయి. ఆ ఫొటోస్ లో కూడా చూసుకుంటే అదేదో పిచ్చి బాంబు లాగా కనపడుతుంది. మామూలుగా భారత్ వాడే టెక్నాలజీ కావచ్చు, భారత్ వాడే మిసైల్స్ కావచ్చు, దాని మీద ప్రతి మిసైల్ మీద కూడా దానికి వన్ ఆఫ్ ద కోడింగ్ ఉంటుంది. ఇది ఎవరు ఉపయోగించారు, దానికి ఒక నంబర్ ఆఫ్ సిస్టమ్, ప్రతి ఒక్కటి కూడా ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటుంది ప్రతి మిసైల్ మీద కూడా. ఈవెన్ ఒక బుల్లెట్ మనం కాలిస్తే దానికి ఒక లెక్క, దానికి ఏంటి, దానికి నంబర్ ఏంటి, అది 32 mm లేకపోతే ఇంకో mm, ఆ బుల్లెట్ పైన ఉన్న షెల్ కానీ మనకు కానీ జరిగితే కొంత క్లారిటీ దొరుకుతుంది. అటువంటిది ఇప్పుడు ఈ షెల్ని కానీ ఇప్పుడే తాజాగా ఆ ఫొటోస్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అది చూస్తే అది దాని మీద ఆ మిసైల్ బ్యాక్ మీద కావచ్చు, మిసైల్ ఆహారం మీద కావచ్చు, ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు ఏంటి తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మా మీద దాడి చేస్తున్నారు. మరి కాసేపట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేది కూడా అదే, కంప్లీట్ గా భారత్ మా మీద దాడులు చేస్తుంది, మా పబ్లిక్ సివిలియన్స్ మీద దాడులు చేస్తుంది, ఈ దాడులు ఇంతమంది చెప్పారు. అంటే ఈ వెనకాల దాడి జరిగిన మాట వాస్తవం. అది ఎవరు కుట్ర? అది పాకిస్తానే చేస్తుందా, పక్కన బలూచిస్తాన్ లాంటి సంస్థలతో వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి, మరి ఇంకొకరితో అంతర్గత పోరు జరుగుతోంది, వాళ్ళ వల్ల జరిగిందా, లేకపోతే ఇది ఏం జరిగింది అనే దాని మీద ఇది ఒక ఎయిర్పోర్ట్ సమీపంలో బ్లాంట్ జరిగితే ఒక డైవర్షన్ ఆఫ్ వారిని చేయాలనే పాకిస్తాన్ కుట్రపూర్వకంగా చేస్తుందా అనే ఒక ఆలోచన కూడా లేదు. అయితే ఇప్పుడు మీడియా ముందు వస్తున్న ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ మరి కాసేపట్లోనే మీడియా ముందు మాట్లాడబోతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో కూడా. కానీ ఈ ఆహారం మీద నిన్నటి నుంచి వరుసగా జరుగుతున్న 9 స్థావరాల మీద దాడి జరిగిన ఆహారం మీద కావచ్చు, ప్రతి పివిపిలో జరుగుతున్న ఇతర దాడుల మీద కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం చాలా క్లియర్ గా మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కనీసం జరిగిన తర్వాత, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఈ స్థావరాలను మేము దాడి చేశాం, ఇది మా పరిస్థితి చాలా క్లియర్ గా భారత ఆర్మీ ఎక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. అంటే బేసిక్ గా ఏదంటే ఒక వార్ జరుగుతున్నప్పుడు వివిధ దళాలకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరు ఏం చేయాలి, ఎవరు వెనకాల బ్యాకప్ ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ ఒక వ్యక్తి ఎయిర్ మిసైల్ మీద పోతున్నప్పుడు దాని వెనకాల బ్యాకప్ ఎవరు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా కనపడే పరిస్థితి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. చాలా స్పష్టంగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఆహారాలన్నీ కూడా ఎవరి చేతిలో లేవు. సో ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పటికే పాకిస్తాన్ లో
లాహోర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తర్వాత స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవు ఇచ్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సలహా ఇచ్చింది. భారత్ మిసైల్స్ ప్రయోగిస్తుందని చెప్పి ఒక పెద్ద స్పీకర్స్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న మీడియా అయితే మొత్తుకుంటుంది. ఇక మొత్తం మనం జనాల మీద టార్గెట్ చేసాం, లాహోర్ మీద టార్గెట్ చేసాం, సైల్కోట మీద దాడి చేయబోతున్నాం అని నిన్న రాత్రి నుంచి ఒకటే అక్కడ ఉన్న పాక్ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను గురి చేస్తుంది. అది మనం చేయట్లేదు, వాళ్ళే సృష్టించుకుంటున్న పరిస్థితి. నిజంగా అదే పరిస్థితి జరిగితే అసలుకి ఆ పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. భారత్ నిజంగానే ఆ వ్యవహారంగానే చేయాలి. ఇంకొకసారి పాకిస్తాన్ ఇంకొక పికప్ అని ఏదైనా కానీ జరిగిందంటే భారత్ పట్ల మాత్రం డెఫినెట్ గా అది కూడా జరగబోయే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఈ లాహోర్ మీద జరిగిన అటాక్ లో ఏ వ్యవహారంలో కూడా ఎక్కడ స్పందించలేదు. ఎవరు కూడా దీని మీద మనం దాని మీద రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోయే పాకిస్తాన్ అంటే కృష్ణమోహన్ చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఆర్మీ కూడా భారత్ మా పైన లాహోర్ ప్రాంతంలో దాడి చేసిందని అంటే వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగానే భావించాలి. అంటే భారత్ దాడి చేస్తున్నా కూడా అక్కడ ప్రజల్లో కావాలని ఒక ఆందోళన క్రియేట్ చేయడం కోసమా, లేకపోతే ఎటువంటి దాడులు జరగకపోయినా కూడా దాడులు జరిగిందని చెప్పి భారత్ మీద నెపనెట్టే ప్రయత్నమా, వారి వైఫల్యమా? అసలు ఎలా చూడాలంటే కావాలని చెప్పి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఈ రకంగా తప్పుదో పట్టించే విధంగా ప్రధాని కూడా పాకిస్తాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏకంగా భారత్ నుంచి వచ్చినప్పుడు ఒక 2 ఫైటర్ జెట్స్ ని మేము కూల్ చేసాం, పేల్ చేసాం అంటేటువంటి కొన్ని కారు కూతలు, పిచ్చి కూతలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకోవచ్చు. అంటే ఈ అబద్ధాల ద్వారా వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ప్రపంచ దేశాల ముందు భారత్ ని కొంత బూచిగా చూపించే ప్రయత్నమైన కొనసాగుతుందా? దానికి చైనా సహకరిస్తుంది అనుకోవాలా? అంటే బేసిక్ ఒకటి, పాకిస్తాన్ ఇప్పటికీ ఎన్ని కథలు చెప్పినా నమ్మే ప్రయత్నం అంటే ఐక్యరాజ్య సమితి చేయట్లేదు. ఇంకా మిగతా దేశాలు ఎదురు చేస్తాయి. ఐక్యరాజ్య సమితిలో కొంత సానుకూలంగా అటు ఇటుగా కొంచెం ఇష్యూ రాకుండా చూసుకునే ప్రయత్నం జరుగుతుంది. బేసిక్ గా ఏ రాష్ట్రాల మధ్య అయినా వ్యవహారం జరిగితే, ఏ దేశాల మధ్య అయినా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు యునెస్కో డెఫినెట్ గా దానికి సంబంధించి ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టడమో మాట్లాడడం. మరి అటువంటి ఐక్యరాజ్య సమితి ఈ రోజు పాకిస్తాన్ మాటల్ని అసలు మీరేం చెప్పొద్దు, మీరు ఇక్కడ నుంచి గమ్మున రోడ్ మూసుకుని వెళ్తే మంచిది, మీరు మిగతా పిచ్చి ప్రయోగాలు లేకుండా ఉంటే మంచిది అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్లే చెప్పిన పరిస్థితుల్లో ఇంకా మిగతా ప్రపంచ దేశాలు ఎవరు వీళ్ళ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంత పాకిస్తాన్ లో జనాలు ఇప్పటికే ఆర్మీ వ్యవహార శైలి, ప్రధాని వ్యవహార శైలి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు. అసలు అనవసరంగా యుద్ధాన్ని తెచ్చారు. ఇప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, కనీసం తినడానికి భోజనం లేవు, మనకి తినడానికి పరిస్థితులు లేవు, మంచినీళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఛాయ్ తాగుదామనుకుంటే కూడా దాంట్లో కూడా కల్తీ జరుగుతోంది. దాన్ని టీ పొడి కూడా దొరకలేని పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది మన దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అనవసరంగా పుల్వామాలో టెర్రరిజాన్ని పెంచి పోషించి అక్కడ దాడులు గెలిపించి భారత్ని మనం వైపు ఉచిగెలిపించి అనవసరంగా మీరు ఈ పనులు చేశారనేది పాకిస్తాన్ లో ఒక సెక్షన్ పీపుల్ పెద్దగా రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తుంది. ఎందుకు విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ కూడా విదేశాల్లో ఉన్న విదేశీయులు కూడా భారత్ కి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇతర దీంట్లో ఈ రోజు పాకిస్తాన్ మన మీద ఎంత మొత్తుకున్నా దాన్ని నమ్మే పరిస్థితి అయితే ఈ ప్రపంచ దేశాలు అయితే లేవు. కాకపోతే వాళ్ళకి ఇంకా తప్పదు, వాళ్ళకి అక్కడ పబ్లిక్ నుంచి కొంత సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇటువంటి పిచ్చి ప్రలాపన కొంత ఇటువంటి అంటే అసలు వాళ్ళు ముందు యుద్ధం గురించి, యుద్ధంలో ఏం చేయాలి, లేకపోతే వారిని ఎలా చేసుకోవాలి, లేకపోతే దాని గురించి ఆలోచించుకోకుండా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళ ఆర్మీ ఇంత పెద్ద వారుకి సంసిద్ధమవుతుంటే మీడియాతో అతనికి ఏం పని? ఆర్మీ చీఫ్ ఏంది ఇప్పుడు మీడియాతో సమావేశం పెట్టేది? ఏదైనా ఉంటే ఇప్పుడు నిన్న జరిగింది భారత్ తరఫున, దానికి సంబంధించి ఎవరు ఆ విజిట్కి ఎవరైతే లీడ్ చేశారో ఆ ఇద్దరు లేడీ జవాన్లు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ గా మేము ఇది చేసాం, ఇది కరెక్ట్ గా 5 నిమిషాలు వాళ్ళు చెప్పాలని చెప్పారు, వెళ్ళిపోయారు. వీళ్ళ మీడియా ముందు కూర్చొని, పాకిస్తాన్ మీడియా ముందు కూర్చొని గంటలు వాళ్ళు మాట్లాడి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడుస్తాం, తీరుస్తాం అని చెప్పి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు, ఎవడికి తెలుస్తుంది? అయితే ఏదైనా సరే వాళ్ళు అక్కడున్న పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్ని చేసుకోవడంలో వాళ్ళ ఇష్టం. మనం చేయగలిగింది కూడా ఏమి బహుశా. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రపంచ దేశాలకి జాతీయ సలహాదారుడు జోవెల్ ఎప్పటికప్పుడు యుఎస్, యూకే, అమెరికా లాంటి, రష్యా లాంటి పెద్ద దేశాలకి ఏం జరుగుతుంది, మేము ఏం చేస్తున్నాం అనే అప్డేట్ ఎప్పటికప్పుడు వాళ్ళ జాతీయ సలహాదారులకు కూడా
అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. రైట్ అది మాత్రం చాలా క్లియర్ గా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పాకిస్తాన్ లాంటి దేశమే ముష్కర్ల దేశం, వాళ్ళంతటా వాళ్ళే దాడి చేసుకొని మళ్ళీ భారతీయ దేశం పైన భారత ఆర్మీ పైన నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళ దాంట్లో వాళ్ళే బలూచిస్తాన్ నుంచి వచ్చిన దాడి చేసి ఉండొచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వచ్చేవారిని దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తాలిబాన్లను సృష్టించిందే ఈ పాకిస్తాన్. ఇప్పుడు ఆ తాలిబాన్లే పాకిస్తాన్లకు వ్యతిరేకంగా మారిపోయారు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వారంతా కూడా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. సో ప్రజెంట్ పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైనటువంటి లాహోర్, కరాచీ, సియాల్కోట్ ప్రాంతాల్లో మరోసారి బాంబు దాడి జరిగిందట. అక్కడ చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు, మరణించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేసింది కూడా భారత ఆర్మీ అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ అంటోంది. కానీ భారత ఆర్మీ కేవలం ఉగ్రవాద స్థావరాలపైన ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాకిస్తాన్లోకి వెళ్ళి బాంబులు వేయాల్సిన అవసరం తమకి ఇంకా రాలేదు. మళ్ళీ సమయం కోసం సమన్వయంతో ఎదురు చూస్తూ ఉంది, అన్ని రకాలుగా సంసిద్ధతతో కూర్చొని ఉంది. మళ్ళీ మీకు చెప్పి ముహూర్తం పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి పాకిస్తాన్ లాగా భారత్ ఏమి అంత మీలాగా పిచ్చి కూతలు కూసేది కాదు. చాలా పక్కా ప్రణాళిక ఉంటుంది, ప్రొఫెషనలిజం ఉంటుంది. ఆ రకంగానే ముందుకు వెళ్తుంది మన భారత ఆర్మీ. సో ఈ ప్రస్తుతానికైతే లాహోర్, కరాచీ, సియాల్కోట్ లాంటి ఎయిర్పోర్ట్లని మూసివేసింది పాక్ ఆర్మీ. ప్రస్తుతం అంతా కూడా వారి కంట్రోల్లోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో మిసైళ్లతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా